సరేనండి, తిరిగి స్వాగతం. మనం మళ్ళీ ట్రక్కు పని మొదలు పెట్టాం. ఇది రెండో భాగం. మనం ఈసారి పైకప్పును తిరిగి అమర్చడానికి ప్రయత్నిస్తాం. మనం ఇంకా వేరే ఏమీ చెయ్యం, కేవలం పైకప్పును తిరిగి అమర్చడానికి ప్రయత్నిస్తాం. పైకప్పు అమర్చిన తర్వాత డోర్ టాప్స్ గురించి చూసుకుందాం. అయితే ప్రాథమికంగా నేను ఇక్కడ ఒక గుర్తు పెట్టుకున్నాను. ఈ కిటికీ చుట్టూ సమాన ఎత్తులో ఉండేలా నేను కొలత వేయడానికి ఒక చిన్న కాగితం ముక్కను ఉపయోగించడం మీరు ఇంతకు ముందే చూశారు. నేను అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను అనుకున్న కొలత రావాలంటే ఈ పోస్ట్ను ఎంతవరకు కట్ చేయాలో నాకు తెలియాలి. నేను నా చిన్న కాగితం ముక్కను అక్కడ ఉంచాను. మీరు దానిపై ఉన్న నల్లటి గుర్తును చూడవచ్చు. నేను వెల్డింగ్ చేసేటప్పుడు అది అక్కడి వరకు వెళ్లాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రాథమికంగా నేను ఇలా చేయబోతున్నాను. నేను దాన్ని అక్కడ ఉంచబోతున్నాను. అక్కడ దాన్ని అమర్చుతాను. మరియు ఆ గుర్తు నాకు ఎంత దూరం కట్ చేయాలో చెబుతుంది. ఇక్కడ ఉన్న ఈ పోస్ట్, దీని లోపల ఒక పోస్ట్ ఉంది. అది కట్ చేయగలనో లేదో నాకు తెలియదని చెప్పింది గుర్తుందా? కానీ ఆ దూరం ఎంత ఉందో అంత మేర పోస్ట్ను కట్ చేస్తే మనం క్యాబ్ వెనుక భాగాన్ని లోపలికి దూర్చవచ్చు. కాబట్టి నేను ఏం చేయబోతున్నానంటే నా గ్రైండర్ని లోపలికి పెట్టి డోర్లు తెరవకుండానే దాన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు పెద్దగా సమస్య ఉండదని అనుకుంటున్నాను. కాబట్టి నేను దీన్ని చేసేస్తాను. ఆ విధంగా మనం దాన్ని పైన అమర్చవచ్చు. మరియు ఈ భాగం ఇక్కడ దీనిపై అమర్చవచ్చు. అంటే అది అంతవరకు కిందికి వెళ్తుంది. ఆ దూరం ఎంత ఉందో నాకు కూడా తెలియదు, కానీ కాసేపట్లో చూద్దాం. ముందున్న పోస్ట్ ఇక్కడ ఉన్నప్పుడే పైకప్పును చూసి దాన్ని తిరగేసి దాన్ని ఎలా కట్ చేసి బయటకు లాగాలో నిర్ణయించుకోవడానికి ఇది మంచి సమయం. అలాగే ఈ పోస్ట్ను బహుశా ఇంకా చిన్నగా కట్ చేయాల్సి రావచ్చు. బహుశా కట్ చేయాల్సిందే, కానీ మనం దాన్ని ఇంకాస్త వాలుగా బయటకు వచ్చేలా చేస్తాం. కాబట్టి మనం లోపలి వైపు సర్దుబాటు చేసి దాన్ని బయటకు వంచడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మీరు ఊహించుకోగలిగితే పైకప్పు ముందుకు కిందికి వచ్చినప్పుడు అది ఇలా వంగి ఉంటుంది. పైకప్పు కిందికి వచ్చినప్పుడు ఆ పోస్ట్ పొట్టిగా మారుతుంది. ఇది ఇకపై కిటికీ దగ్గర ఉన్న స్తంభానికి తగలదు. అందుకే నేను లోపలి భాగంలో దాన్ని కట్ చేయబోతున్నాను. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాను. నేను ఇలా చేస్తున్నానంటే స్తంభాన్ని పెట్టడానికి పైకప్పును సగానికి కోయడం నాకు ఇష్టం లేదు. నేను కేవలం ఆ స్తంభాన్ని మాత్రమే సర్దుబాటు చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను లోపలికి వెళ్తున్నాను. నేను ప్రయత్నించబోతున్నాను దీన్ని కట్ చేయడానికి. ఆ తర్వాత పైకప్పు సరిపోతుందేమో చూద్దాం. అది సరిపోయే వరకు పదే పదే ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒకవేళ నేను ఎక్కువగా కట్ చేస్తే అప్పుడే కోట్ హ్యాంగర్ ఉపయోగపడుతుంది. నిజానికి పొరపాట్లు చేయడం వల్లనే అది వచ్చింది. నేను దాన్ని నిరంతరం వాడుతుంటాను. అది నన్ను ముందుకు నడిపిస్తుంది. అందుకే అది నాకు ఇష్టం. నీకు నచ్చినది తీసుకో, మిగిలినది వదిలే. సరే, నేను లోపలికి వెళ్ళి కొన్ని భాగాలను కట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఇక్కడ సిద్ధమవుదాం. నా చొక్కా తీసేస్తాను. చలిగా ఉందని అనుకున్నాను, కానీ లేదు. దీని ద్వారా జోలీన్ ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎంత ముఖ్యమో మీకు అర్థమై ఉంటుంది. మీకు తెలుసు కదా? మరియు ఇంట్లో మేము ఇది చేస్తున్నప్పుడు పైకప్పును కట్ చేసి ఆ పనులన్నీ చేశాం. అప్పుడు జోలీన్ ఇంటికి పరిగెత్తాల్సి వచ్చేది. ఆమె దాన్ని అప్లోడ్ చేయాలి, దానికి వివరణ రాయాలి, థంబ్నెయిల్ పెట్టాలి. ఆ తర్వాతే మీరు దాన్ని చూడగలిగేది. వాటన్నింటినీ లోడ్ చేయడానికి మరియు ఆ పనులన్నీ చేయడానికి సమయం పడుతుంది. మరియు ఆమె ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో చూపించే షోను ఆమె 3 ఎపిసోడ్లుగా విడగొట్టి ఫేస్బుక్లో పెడుతుంది. ప్రాథమికంగా మనం ఉన్న పరిస్థితి ఇది. మేము రోజుకు ఒక షో యూట్యూబ్లో, 3 ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం. ఇవన్నీ జోలీన్ ఒక్క రోజులోనే చేస్తుంది. వివరణలు, థంబ్నెయిల్స్ అన్నీ. మనం ఈ భాగాన్ని కట్ చేయబోతున్నాం. చూశారుగా, ఈ కాగితం ముక్కలాగా విషయాలను క్లిష్టతరం చేయకండి కదా. వీలైనంత వరకు విషయాలను క్లిష్టతరం చేయకండి. టేప్ మెజర్ నాకు విషయాలను క్లిష్టతరం చేస్తుంది. కానీ మీకు సంతోషాన్నిచ్చే పద్ధతిలో మీరు చేయండి. అది ఖచ్చితం. మిమ్మల్ని మీరు ఎలా సంతోషంగా ఉంచుకోవాలో మీకు తెలుసు. మీకు నచ్చిన పని చేయండి. అది మీకు ఆనందాన్నిస్తుంది. ఏది ఏమైనా నాకు అదే ఆనందాన్నిస్తుంది. సరే, మనం ఈ స్తంభాన్ని కట్ చేయడానికి ప్రయత్నిద్దాం. నేను నా కాగితం ముక్కను మర్చిపోయాను. జోలీన్. సాధారణంగా జోలీన్ నా కోసం అది తెచ్చేది. కానీ ఇక్కడ మాకు అదనపు సహాయం ఉంది. ఆ దుర్మార్గుడా. అలాగే చేద్దాం. నేను ఒక మార్కర్ తీసుకుని ఎక్కడ కట్ చేయాలో మార్క్ చేస్తాను. నేను అంతగా ఆందోళన చెందడం లేదు. నిజం చెప్పాలంటే
నేను దాన్ని వీలైనంత బాగా కట్ చేయాలనుకుంటున్నాను, కానీ అది పక్కాగా ఫిట్ అవ్వకపోతే పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే నాకు కోట్ హ్యాంగర్తో పని చేయడం బాగా తెలుసు. దాన్ని అక్కడ పెడతాను అంతే. దాని కింద ఒక గీత గీస్తాను. మంచిది. ఇప్పుడు నేను దాన్ని కట్ చేసేటప్పుడు రెండు వైపులా ఒకే దూరంలో ఉంటుందని ఆశిస్తున్నాను. జోలీన్ ఈరోజు ఉదయం 7 గంటలకు లేచింది. 10లా కనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పడం లేదు. సరే, మనం దాన్ని కట్ చేద్దాం. వేడి. వేడి. బాగానే జరుగుతోంది. ఇది బాగా జరుగుతోందంటే కారణం, నేను డోర్ తెరవకుండానే ఈ పోస్ట్ను కట్ చేయగలుగుతున్నాను. అది నేను చేయలేనని అనుకున్నాను, కానీ చేయగలను. సో, మీరు గమనిస్తుంటే మనకు 1 గంట సమయం అయింది కదా. 1 గంట అయింది. నేను కట్ చేస్తున్న దాని తప్ప వేరే దేన్ని చేయకూడదు. చాలా దగ్గరగా ఉంది. మనం చాలా దూరం వచ్చేసాం. ముందు భాగంలో ఈ చిన్న ముక్క సరిగ్గా లేదు. దాన్ని తొలగించు. మొదటి చిన్న ముక్కను కట్ చేయి. నేను దాన్ని తీసుకుంటాను. కేవలం తుప్పు మాత్రమే, పెద్ద విషయానికి ఏమీ కాదు. నేను చేశాను. 1 నిమిషం మీ కళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. డోర్ని తగలకుండా ఉండాలనుకున్నాను, కానీ తగిలింది. నేను చేశాను. ఇప్పుడు రెండో వైపుకు వెళ్దాం. దీన్ని కూడా చేద్దాం. అనవసరమైనదేది కట్ చేయకుండా చూస్తున్నాను. వేడి.
సరే. లోపల ఏదో మంట మొదలైంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది అక్కడ రంధ్రంలో ఉంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. లోపల మంట అనుకుంటా. నేను బయటికి దూకుతాను. మళ్ళీ చెప్పు. మరోసారి చెప్పు. బహుశా కొంచెం నీళ్లు చల్లే బాటిల్ ఉంటే బాగుంటుందేమో. సరే. నేను ఆ పోస్ట్ను కట్ చేశాను. ఆ కార్డ్బోర్డ్ ముక్కను ఉపయోగించి పోస్ట్ను కట్ చేశాను. అది ఇంచుమించు ఒకేలా ఉంది. నేను చెప్పేదేమిటంటే, డోర్పై ఒక చిన్న బాడీ లైన్ ఉంది. కట్ చేస్తున్నప్పుడే నేను గమనిస్తూ పరిశీలిస్తున్నాను. ఆ వైపు దగ్గరగానే ఉంది. ఈ వైపు కూడా దాదాపు అలాగే ఉంది. ఒకవేళ అది ఖచ్చితంగా సరిపోకపోతే మనం మళ్ళీ వచ్చి కొంచెం కట్ చేయాలి లేదా ఏం చేయాలో అది చేయాలి. అది తక్కువగా ఉంటే మనం కోట్ హ్యాంగర్ తీసుకుని దాన్ని సరిచేద్దాం. సరే, అది బానే ఉందని నేను అనుకుంటున్నాను. మనం దాన్ని తిరిగి అమర్చగలము. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఈ పోస్ట్లను ముందుగా చేద్దాం. నేను దీన్ని సర్దుబాటు చేయాలి, ఎందుకంటే మనం కిందికి వస్తున్నప్పుడు అది తెగిపోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మార్చాలని నాకు తెలుసు. కాబట్టి ఈ పోస్ట్ను ఇక్కడ పెడదాం. ఆ పోస్ట్ ఇప్పుడు బహుశా అందులోనే ఉంటుంది. అది అక్కడి నుంచి బయటకు రావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి నేను దీన్ని ఒకసారి పరిశీలిస్తాను. నేను దీన్ని తిరగేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి ఎటువంటి నష్టం జరగకూడదు. ఇలాంటి పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనిని పాడు చేయకూడదు. కాబట్టి ప్రాథమికంగా చేద్దాం పదండి. దీన్ని వెనుక వైపుకి తిప్పడానికి ప్రయత్నిద్దాం. దాన్ని వెనుక వైపు ఉంచండి. నేను దానిపై బరువు అంతా వేయకూడదు అనుకుంటున్నాను. అంతే. మనం దాన్ని అలా సున్నితంగా పట్టుకోవచ్చు. దాన్ని అలా లాగుదాం. అందరికీ కనిపించేలా దీన్ని తిప్పుదాం. సరే, ఇక్కడ ఒక గీత ఉంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. మనం ఆ గీత దగ్గర కట్ చేద్దాం. అది మనం అక్కడ కట్ చేస్తే మనం ఇలా చేయగలము. మనం దీన్ని ఈ వైపుకు లాగగలము. కానీ మనం దీన్ని ఈ వైపుకు లాగాలి. కాబట్టి మనం దీన్ని కట్ చేసి కొంచెం లాగుదాం. ఆశాజనకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అది సరిపోతుంది. అప్పుడు అది ఎలా ఉందో చూద్దాం. ఒకవేళ అది పని చేస్తే అద్భుతం. అది పని చేయకపోతే అప్పుడు మీరు ప్లాన్ బికి వెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. కింద నుంచి వెళ్ళలేకపోతే పైనుంచి వెళ్ళండి. పైనుంచి వెళ్ళలేకపోతే మధ్యలో నుంచి వెళ్ళండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందని అనుకుంటా. సరే, నేను జిప్ కట్ తీసుకుంటున్నాను. నేను దాన్ని కట్ చేస్తాను. ఓ, అది అంతా బాగానే ఉంది. నేను దీన్ని కేవలం పరిశీలించడం ద్వారానే చేస్తున్నాను. ఆ పోస్ట్ను ఆ వైపుకు తిప్పడానికి ఎలా కట్ చేయాలో మీకు ఏమైనా ఐడియా ఉందా? మనం అక్కడ కట్ చేస్తే అది వీలు కల్పిస్తుంది. అలా కాదా? మనం అక్కడ మరియు అక్కడ కట్ చేస్తే ఆ పోస్ట్ దాదాపు విడిపోతుంది. బయట ఉన్నది కేవలం షీట్ మెటల్ మాత్రమే. మనం దాన్ని కొంచెం వంచవచ్చు. నేను ఏమనుకుంటున్నానంటే, సరే, దాన్ని కట్ చేద్దాం. నేను అక్కడ ఏం చేశానో మీరు చూడవచ్చు. నేను చేశాను. వారు గీసిన గీత వెంబడే నేను ఖచ్చితంగా చేశాను. ఆ ముక్క అక్కడ ఉంది. వారు దానిని ఒకదానిపై ఒకటి ఉంచి వెల్డింగ్ చేశారు. నేను వారి గీత వెంబడే కోశాను. నేను సురక్షితంగానే ఉన్నాను. నేను ఆశిస్తున్నాను. ఇక్కడ గేట్ రాయిల్ మోల్డింగ్లోకి వెళ్ళకూడదు. నేను దానిని కత్తిరించకూడదు. నిజంగానే నేను దానిని కత్తిరించాలని అనుకోవడం లేదు. మనం దానిని అలాగే ఉంచి సాధ్యమైనంత శుభ్రంగా చేయాలి. ముందున్న ఈ ముక్కలో తగినంత పటిష్టత ఉందని ఆశిస్తున్నాను. మీ చేయి కింద ఉన్న అక్కడ కొంచెం తుప్పు పట్టింది. ఏమీ కాకూడదని ఆశిస్తున్నాను. మనం కోరుకున్న చోటికి దానిని నెట్టడానికి ఇది బలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు
మనం కోసిన చోట కేవలం షీట్ మెటల్ మాత్రమే ఉంది. మనం చుట్టబడిన ఈ భాగంలోకి వెళ్లడం లేదు. అది చుట్టినట్లు కూడా కనిపించడం లేదు. నేను దానిని కదిలించగలనేమో చూద్దాం. ఓహ్ అవును, ఎవరున్నారు? చెడ్డీ. దానిని కొంచెం వంచబోతున్నాను. అవి ఎక్కడికి వెళ్లాలో మనకు తెలుసు. అవి దానికి సరిగ్గా సరిపోవాలి. కేవలం షీట్ మెటల్ను వంచండి. మనం చేసేది ఇదే. ఒకరిద్దరు వ్యక్తులు రండి. దానిని తిరిగి అమర్చడానికి ప్రయత్నిద్దాం. ఒక్క నిమిషం. నిజానికి మనం తిరిగి అమర్చడానికి ముందు ఏదో చేయాలి. ఇక్కడ చాలా పదునైన లోహం ఉంది. దానిని లోపలికి జారవిడచడానికి ముందు తొలగించడం మంచిది. నేను నాకు కోసుకున్నట్లే ఎవరినైనా కోయడం చూస్తున్నాను. పెద్ద గాయం ఏమీ కాదు, కేవలం చిన్న గీత పడింది. అలా చేయకూడదు. నేను బహుశా చేస్తాను, కానీ ఇంట్లోలాగే సమయం వృధా చేయకూడదు. సరేనండి. ఇప్పుడు పెయింట్ను గీకేయడం మంచిది, ఎందుకంటే అది సరిగ్గా సెట్ అయితే మనం అమర్చుతాం. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ తీసేస్తాం. కానీ నేను ఇక్కడ కొంచెం పెయింట్ను తీసివేస్తాను. వేడి. ఇక్కడ వేడి చేయండి. చాలా తక్కువ పెయింట్ తొలగించబడింది. నేను ఇలా చేయడమే ఇష్టపడతానని అనిపిస్తోంది. మీరు ఎలాగైనా చేయండి, కానీ నేను పెయింట్ను వీలైనంత తక్కువగా తొలగించాలని అనుకుంటాను మరియు దానిని పూర్తిగా తొలగించే సమయం వచ్చినప్పుడు మొత్తం పదార్థం అలాగే ఉంటుంది. నేను దీనిని మళ్ళీ టేబుల్ మీద పెట్టాలనుకుంటున్నాను. బహుశా మనం ఇలా వెళ్దాం. దీని వెనుక భాగాన్ని శుభ్రం చేయాలనుకుంటున్నాను. అంతే. అవును, పర్ఫెక్ట్. దీని వెనుక భాగాన్ని శుభ్రం చేస్తున్నాను. మనం ఆ టేపును తీసేద్దాం. వేడి వేడి. వేడి చూడండి ఇక్కడ.
ఏది? అది కాదు, నేను తప్పు చోట శుభ్రం చేశాను. మీ అందరికీ అది తెలుసు. మీరు నాకు ఏమి చెప్పలేదు. పర్వాలేదు, మీరే చెప్పారు. మేము దానిని కూడా కత్తిరించము. మేము యూట్యూబ్ చేస్తున్నట్లయితే మీరు అది చూసేవారు. స్పష్టంగా మీకు అది తెలుసు. మంచిది, నేను మరో పొరపాటు చేశాను. దీన్ని అమర్చుదాం. అప్పుడు ఎక్కడ గ్రైండ్ చేయాలో నాకు తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. మీ చేతి తొడుగులు, గ్లోవ్స్ వేసుకోండి. దీన్ని అమర్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు. సరే, నేను అవతలి వైపుకు వెళ్తాను. మీరు వెనుక భాగాన్ని పట్టుకోండి. మీకు ఇష్టమేనా? అవును. మనం దీన్ని అలాగే తీసుకెళ్దాం. లేదా అవును, మనం దీనిని అటువైపుకు తెద్దాం. చూడండి, మీ వేళ్లను జాగ్రత్త. నా వేళ్లు అన్నీ ఉన్నాయి. మనం దాని లోపలి వైపు వెళ్తున్నాం. అందరూ వినండి. మీరు దాని లోపలి వైపు వెళ్తున్నారు. మీ లోహాన్ని లోపలి వైపు ఉంచండి. మీరు లోపలికి వెళ్తున్నారు. హే, ఒక్క క్షణం. ఆ మూలను ఒకసారి చూడండి. అంతే. ఇప్పుడు మీరు సరిగ్గా అమరుస్తున్నారు. మనం దీన్ని కొంచెం కిందకు దించగలమా? మరింత ముందుకు. ముందు భాగం బాగుంది. ముందు భాగంలో కొంచెం కత్తిరించాలని అనుకుంటున్నాను, కానీ పర్వాలేదు. అవును, నేను ప్రయత్నిస్తాను. చూద్దాం. ఏది ఆపుతోంది? ఒకసారి చూద్దాం. అది అవును, చాలా. వీలైతే కొంచెం వెనక్కి నెట్టడానికి ప్రయత్నించండి. నాకు అర్థమైంది. బహుశా నేను ఆ లోహపు ముక్కను కత్తిరించాలి. ఇప్పుడు పైనుంచి కిందకు గట్టిగా నొక్కండి. ఒక్క క్షణం. నేను నా తల కోసుకోవాలని అనుకోవట్లేదు. మీరు లోపలికి నెట్టాలనుకుంటున్నారా? అక్కడ స్క్రూ డ్రైవర్. ఒక్క క్షణం. నేను పైకప్పును మళ్ళీ తీసేస్తాను. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. అవును, కాబట్టి నేను దీన్ని కొంచెం కత్తిరిస్తాను. మనం దీన్ని అక్కడి వరకు కత్తిరిద్దాం. నేను అలా కత్తిరించగలను. మనకు అది అవసరం లేదు, కాబట్టి మనం అక్కడ కట్ చేస్తాం. మనం దీన్ని జిప్ కట్తో చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. మీ వైపు సరిపోయింది. సరే, నేను పైకి వెళ్ళగలను. అవును, మీకు నచ్చిందా? బాగుంది కదా? అది కిందకు రాగలదు. మనం దీన్ని కొంచెం బయటకు తీద్దాం. మనం దాన్ని ఇంకా అంత దూరం కిందకు తీసుకురావాలి. మనం ఇంకా కత్తిరించాల్సి ఉంది. అది కిందకు వెళ్తుంది. సరే, ఇప్పుడు లోపలి వైపు తగులుతోంది, కాబట్టి మనం కొంచెం తగ్గించుకుందాం. మనం దీన్ని వెనక్కి తీసి కొంచెం తగ్గించుకుందాం. ఇది మన దగ్గర ఉన్నది. అక్కడ చూశారా? సమస్య ఇక్కడే ఉంది. నేను ఆ ముందు పోస్టును మరీ ఎక్కువగా కత్తిరించకూడదనుకుంటున్నాను. మనం దీన్ని ఇప్పటికే సాధించేశాం. ఇది దాదాపుగా సరిగ్గా ఉంది. ప్రాథమికంగా మనం దీన్ని ఇలా కత్తిరిస్తూనే ఉండాలి. ఆపై మనం అక్కడ ఒక కొత్త పించ్ వెల్డ్ చేస్తాం. ఇది కష్టమైన పని కాదు, కానీ దీన్ని ముందు భాగంలో కత్తిరించాలి. మరి నేను దీన్ని ఎంత కత్తిరించాలి? మీరు ఇక్కడ నిలబడి ఆ లైన్ కోసం దీన్ని చూడండి. మనం వెనుక భాగంలో ఇంకా పూర్తిగా కిందకు రాలేదు. అక్కడ ఒక మెలిక ఉంది. మీరు ముందు భాగంలో కొన్ని అంగుళాలు తీసేయండి. నేను సాహసం చేయనా? దీన్ని తిరిగి లోపల పెట్టడానికి ఒక రకంగా చెప్పాలంటే అవును. సరే, కాబట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను. మనం ఇంకా వెనుక భాగాన్ని సరైన స్థానానికి తీసుకురాలేదు. స్పష్టంగా ముందు భాగం చాలా ఎత్తుగా ఉంది. ఇది చాలా వేగంగా సరిపోలుతోంది ఎందుకంటే మనం దాన్ని అందుకున్నాం. మనం దాన్ని బయటకు తీసాం. అక్కడ దేనికి ఎలాంటి హాని కలగలేదు. ఇది పనిచేస్తుంది. నాకు సంతృప్తి కలగాలంటే సరైన కటింగ్ ఉండాలి అంతే. చూద్దాం. మీరు అక్కడ అంత కట్ చేశారు, కానీ ముందు భాగంలో అంతగా కట్ చేయలేదు. అవును, నేను అలా చేయకపోవడానికి కారణం దీన్ని కొంచెం పొడవుగా ఉంచాలనుకోవడమే, ఎందుకంటే ఇది పని చేయడానికి సాగదీయాలి. కానీ ఇప్పుడు నేను కొంచెం కట్ చేయాల్సి ఉంటుంది. మనం కట్ చేద్దాం. నేను చూసిన ఆ చిన్న కార్డ్బోర్డ్ ముక్క ఎక్కడ? ఇలా చేద్దాం. నా జేబులో ఉంది. ఇలా చేద్దాం. టేపును కట్ చేద్దాం. ప్రారంభించడానికి ఇంత కట్ చేద్దాం. అలాంటిది ఏదైనా ఉందా? అమ్మో, నేను ఈ టేపును ఉపయోగిస్తున్న ఏకైక కారణం దాని చుట్టూ ఒక సరళ రేఖను గీయడమే. అంతే. దాన్ని తీసి అలా చేద్దాం. అలా చేద్దాం.
నేను మూల దగ్గరికి వెళ్తాను. మనం వెనక్కి వెళ్దాం. మనం కలిసి పట్టుకుందాం. అవును, అతని దగ్గర ఆ వైపు ఉంది. మీరు దాన్ని నాకు అందించవచ్చు. అది ఎలా ఉంది? అవును, సరే. మీరు దాని పైనుంచి దూకడానికి బదులుగా ముందున్న దాన్ని పట్టుకోండి. అవును, మంచిది. దాన్ని తిరిగి టేబుల్ మీద పెడదాం. సరే, మరి మనం ముందు పోస్ట్ నుండి కొంత తీయాలి. అది పర్వాలేదు. నేను ఇక్కడ వెనుక భాగంలో కొంత తీయాలి. మంచిది. ఏం జరుగుతుందంటే మనం దీన్ని లోపలికి నెట్టినప్పుడు ఈ లోహపు ముక్క లోపలి పోస్టుకు తగులుతోంది. కాబట్టి నేను దీన్ని కొంచెం కత్తిరించబోతున్నాను. మనం తీసుకుందాం. ముందు భాగం నుండి 2 అంగుళాల టేపును తీసి ఎలా ఉందో చూద్దాం. మనం దీన్ని మళ్ళీ తీసి మళ్ళీ చేయవచ్చు. నేను మీకు కూడా అదే చేయమని సూచిస్తున్నాను. అతిగా కత్తిరించకండి. దీని కోసం సమయం కేటాయించండి. మరియు నేను టేపు యొక్క సరళ రేఖను ఉపయోగించి అడుగు భాగం చుట్టూ వెళ్తున్నాను. కాబట్టి నాకు గతంలో ఉన్న అదే కట్ ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి నేను ఈ కోణాన్ని ఇక్కడికి మారుస్తున్నాను. అర్థమైందా? నేను నా టేపును నా కట్తో సరిచేస్తున్నాను మరియు అదే కట్ను పైకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే. మా ఊర్లో ఒక అతను ఉండేవాడు. అతను ఏడ్చినప్పుడల్లా అగ్నిమాపక వాహనంలాగా శబ్దం వచ్చేది. రోడ్డు దాటుతున్న కోడిని చూసి కాకి ఏమని అడిగింది? వేడి వేడి. వేడి. ప్రయత్నిద్దాం. ఏమవుతుందో చూద్దాం. చేద్దాం పద. నువ్వు అవతలి వైపు నిలబడితే మేము నీకు ఇస్తాము. అది వెనక్కి రావచ్చు. అవును, దాని అర్థం ఏంటంటే అది సరిగ్గా సరిపోదని అతనికి తెలుసు కాబట్టి అది కొంచెం వెనక్కి రావచ్చు అని చెప్పాడు. కాబట్టి మనం దీన్ని ఇంకాస్త సరిచేయాలని అర్థం. ఇక్కడ కొంచెం పని ఉంటుంది, కానీ అంతటా చేయడం కంటే ఇక్కడ కొంచెం పని చేయడం మేలు. ఇప్పుడు నాకు అనిపిస్తున్నదేమిటంటే ఇది ఇంకొంచెం కిందకి రావాలి. మనం గీసిన గీత దాటి వచ్చేశాం. అది చూడటానికి అంత బాగోలేదా? ఏమో, లేదు. అది వెనుక భాగంలో చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు వచ్చి చూడాలనుకుంటే చూడొచ్చు. ఒక్కసారి వచ్చి చూడు. మనం నెమ్మదిగా వెళ్దాం. అక్కడ మనం కలిసి చేద్దాం. ప్రస్తుతానికి ట్రక్కు సరిగ్గా కట్ చేసినట్లు అనిపించడం లేదు. దానికి కారణం తలుపుల పైభాగం ఇంకా అమర్చలేదు. తలుపుల పైభాగం వచ్చాక
అప్పుడు కిటికీ చిన్నదిగా మారుతుంది. కాబట్టి మీరు వెనుక వైపు వచ్చి చూస్తే నల్ల మార్కర్ ఏదీ కనిపించడం లేదు. నేను ఆ చిన్న వస్తువును అక్కడ ఉంచాను. ఇక్కడ ఉన్న వైపు నాకు అదే దూరాన్ని ఇవ్వు. కానీ మనమంతా సరిగ్గానే చేస్తున్నామని నాకు కనిపిస్తుంది. ఇది అక్కడ చాలా బాగుంది కదా, ఏమంటావు నాయనా? అవును. అక్కడ అంతా చాలా బాగుంది. నువ్వు నా మీద కోప్పడవు కదా? లేదు. మంచిది. కాబట్టి వెనుక వైపు రెండు పక్కల చాలా బాగుంది. అది అలాగే ఉండాలి, ఎందుకంటే అది పాత పద్ధతి. స్పష్టంగా నేను కట్ చేసింది అక్కడే. నువ్వు ఒప్పుకోవాలి, నేను అక్కడ వెల్డింగ్ చేసిన తర్వాత వేలితో దాన్ని నింపేయవచ్చు. అద్భుతం. పైకప్పు మధ్య భాగాన్ని ఇంకా పాడు చేయలేదు, ఇంకా దేనిని నాశనం చేయలేదు. వెనుక భాగంతో నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏమి చేయాలనుకుంటున్నానో ఆలోచిస్తున్నాను. నేను చేయబోయేది ఇదే. నేను వెనుక భాగాన్ని గుర్తుపెట్టబోతున్నాను. నేను ఎందుకు వెనుక భాగాన్ని గుర్తుపెట్టాలి? నేను ఇక్కడ ఎందుకు వెనుక భాగాన్ని గుర్తుపెట్టాలి? సరే, కాసేపు ఆగి దాని గురించి ఆలోచించు. నేను దాన్ని ఎందుకు గుర్తుపెట్టాలి? నేను ఆ తప్పు ఎక్కడ చేశాను? నేను ఇంతకు ముందు ఒక తప్పు చేశాను. అవసరం లేని చోట శుభ్రం చేశాను. కాబట్టి నేను చేయబోయేది దాన్ని గుర్తుపెట్టడం. అప్పుడు ఎక్కడ శుభ్రం చేయాలో నాకు తెలుస్తుంది. అవును, అప్పుడు నేను దాన్ని వెల్డ్ చేయగలను. వెల్డ్ చేయడానికి ముందు నువ్వు ఏమి చేయాలి? పెయింట్ను తొలగించాలి. నిజమే. కాబట్టి నేను చేయాల్సింది అదే. నేను ఈ భాగాన్ని గుర్తుపెట్టాలి. మళ్ళీ బయటకు తీసినప్పుడు దానికి పెయింట్ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడే గుర్తుపెడతాను. అప్పుడు ఎక్కడ శుభ్రం చేయాలో నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఇంతకు ముందు తప్పు చేశాను. అవును, ప్రతి ఒక్కరూ నన్ను చూడండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. అవును, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అవును, నేను ఎప్పుడూ అదే చేస్తాను, ప్రాక్టీస్. కాబట్టి నేను ఏమి చేయాలనుకుంటున్నానో ఇక్కడ ఉంది. అది కొంచెం వెనక్కి రావాలి. అక్కడ మనకు సరైన లైన్ రాలేదు. అది కొంచెం వెనక్కి రావాలి. అవును, మనం దాన్ని అక్కడికి తీసుకొద్దాం. ఆ లైన్ బాగుందని నిర్ధారించుకుందాం. మరియు అది సమాంతరంగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. కొన్ని పనులు జరుగుతున్నాయి. నా దగ్గర ఒకటి ఉందనుకుంటున్నాను. బహుశా ఉండకపోవచ్చు. బహుశా ఇప్పటికే పోగొట్టుకున్నాను. కాబట్టి మనం అలా చేస్తున్నప్పుడు వెనుక భాగాన్ని ట్యాక్ చేద్దాం. కిందకు దించుదాం. అది ఉండాల్సిన చోటే ఉందనిపిస్తోంది. నేను ఏమి చేయాలనుకుంటున్నానంటే ఆ కోణానికి సరిపోయే వరకు దీన్ని కట్ చేస్తూనే ఉంటాను. ఆ తర్వాత దాన్ని కిందకు లాగుతూనే ఉంటాం. అది సరిపోయే వరకు కిందకు లాగుతూ ఉండు. అర్థమైందా? అవును. సరే, కాబట్టి మనం వెనుక భాగాన్ని ట్యాక్ చేస్తాం. మళ్ళీ తీసేయాలా వద్దా అని కూడా నాకు తెలియదు, కానీ మనం చేస్తాం అనుకుంటున్నాను. మనం దీన్ని మళ్ళీ తీసేస్తాం. మనం గ్యాప్ సరిగ్గా ఉండేలా చూస్తాం. ఇది సరిగ్గా అమరుతోంది మరియు ఈ భాగం కూడా సరిగ్గా ఉంది. కాబట్టి మనకి ఇది కావాలి. ఇది. అప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. మనం అటువైపు కూడా ఖచ్చితంగా అదే చేస్తాం. అటువైపు ఉన్నంత దూరం ఇక్కడ కూడా ఉందని ఆశిస్తున్నాము. నాకైతే అలాగే అనిపిస్తోంది. మీరు కొంచెం దూరంగా నిలబడి చూస్తే అక్కడ మరొక విషయానికి కూడా ఉంది. ఒకవేళ మీరు కొలత టేపు తీస్తే, అబ్బో, దూరంగా నిలబడి ఒకసారి చూడండి. అది బాగుంటే ముందుకు వెళ్ళండి. అది వంకరగా ఉంటే దాన్ని సరిచేయండి. అంటే ప్రాథమికంగా దాన్ని వెల్డింగ్ చేయడానికి నేను కొలవాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిందల్లా దూరంగా నిలబడి చూడటమే. అవును, అది బాగుంది. బాగుంది. చూడటానికి బాగుంది. చేసేయండి. ఎందుకు కాదు? ఎవరైనా ఏమని అంటారు? మీరు ఇప్పటికే చూసి సరిచేసినా కూడా అది వంకరగా ఉందని అంటారా? నమస్కారం అండి. కాబట్టి ప్రాథమికంగా దాన్ని చూడండి అంతే. దూరంగా నిలబడి ఒకసారి చూడండి. తలుపు గ్యాప్ చాలా ముఖ్యం. అది సరిగ్గా ఉండేలా చూసుకోండి. ప్రాథమికంగా మనం ఇప్పుడు చేస్తున్నది కటింగ్ మాత్రమే. దీనికి సరిపోయేలా మనం జిప్ కట్ ఉపయోగిస్తాం. మనం అనుకున్నది సాధించడానికి దాన్ని ఎంతవరకు తేవాలంటే అంతవరకు తెస్తాం. ఆ వస్తువు కొంచెం కిందకి రావాలా? అది అలా కోపంగా చూస్తున్నట్లు ఉండాలా? నేను ఏం చెబుతున్నానో అర్థమవుతుందా? కొంచెం కిందకి చూస్తున్నట్లు. అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు చూస్తున్నట్లుగా చుట్టూ ఉన్న ఈ అంచు అంతా ఒకేలా ఉంది. ఒకవేళ ఈ అంచు కుళ్ళిపోయి ఉంటే దాన్ని బాగు చేయాల్సిందే కదా. కానీ సుత్తితో దాన్ని కొట్టి ఆ అంచుని వెనక్కి నెట్టడం పెద్ద కష్టం కాదు. అప్పుడు మీరు మంచి ఫ్లాట్ గ్లాస్ పెట్టవచ్చు. ఇది చాలా సులభం. నేను వెనుక భాగంలో మార్క్ చేస్తాను. నేను న్యూజిలాండ్ వచ్చి నీ ట్రక్కును కట్ చేయాలా? ఓ, కట్ చేయడం సులభం అవుతుంది. నేను దాన్ని ఎక్కడ పెట్టాను? మరియు అది, అబ్బో, అది నాకు ఇంట్లో ఇబ్బందికరమైన విషయానికి. ప్రజలు నాకు ఇవన్నీ పంపుతుంటారు. నేను మార్కర్ పెట్టి దాన్ని బయటకు తీస్తాను. నాకు అనిపిస్తుంది, మనిషిగా నేను దాన్ని మోయలేను. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మిమ్మల్ని కూడా కలిసినందుకు సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. సరే, మనమంతా కలిసి ఈ వెనుక భాగాన్ని తీసేద్దాం. మళ్ళీ టేబుల్ మీద పెట్టండి. మనం దీన్ని మళ్ళీ టేబుల్ మీద ఉంచుదాం. మనం శుభ్రం చేయాల్సినవి నేను చేస్తాను. అలాగే నేను ఈ పైకప్పును తిరిగి అమర్చినప్పుడు అది లోపల ఎలా ఉన్నా నాకు పర్వాలేదు.
నాకు ఏమీ అనిపించదు, ఎందుకంటే అక్కడ లోపల ఏమీ ఉండదు కాబట్టి నాకు అభ్యంతరం లేదు. సీటు దాని వెనుక భాగంలో ఉంటుంది. మీరు దాన్ని బట్ వెల్డ్ చేయాలనుకుంటే అది ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి ఆ పైకప్పులో ఉన్న వ్యర్థాలను కత్తిరించాలనుకుంటే అది ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. కానీ ముందుగా మీరు దాన్ని వెల్డ్ టాక్ చేయాలి. ఆ తర్వాత నేను జిప్ కట్తో కోసి వాటన్నింటినీ దగ్గరగా అమర్చుతాను. నేను అది చేయగలను. దానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం. మీరేమంటారు? మంచిది. అవును, దాన్ని వెనక్కి తీసేద్దాం. సరే. దాన్ని నాకు అందించండి, నేను చూసుకుంటాను. బట్టర్ చివరిగా అమర్చాలని నాకు తెలుసు. మంచిది. నేను సరైన గీత వద్ద గ్రైండ్ చేస్తున్నానని అందరికీ తెలిసేలా దీన్ని తిప్పుదాం. నేను ఎక్కడ మార్క్ చేశానో చూశారా? వెనుక భాగంలో మార్క్ చేశానో లేదో చూడండి. నేను వెనక్కి వెళ్ళి చూస్తుంటే ఈ దూరం సమానంగా కనిపిస్తుందా? నా దగ్గర టేప్ కొలత లేదు. మీ దగ్గర కూడా టేప్ కొలత లేదు కదా? ఒక్కసారి చూద్దాం రండి. అక్కడి నుండి ఇక్కడికి ఉన్న దూరం అటువైపు కూడా అలాగే ఉందా? అంటే అది సరిగ్గానే ఉందా? కొంచెం అటు ఇటుగా ఉందా? కేవలం మీ కళ్ళతోనే చూసి చెప్పండి. అడ్డంగా చూస్తుంటే నాకు అంతా బాగున్నట్టుగానే అనిపిస్తోంది. నేను ఇటువైపు ఉన్న దూరాన్ని చూస్తున్నాను, ఆ తర్వాత అటువైపు ఉన్న దూరాన్ని చూస్తున్నాను. అవన్నీ సమానంగా ఉన్నాయా? నాకు చాలా బాగానే అనిపిస్తోంది. అంటే చేసేద్దాం పదండి. దాన్ని శుభ్రం చేద్దాం. వేడి 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 మళ్ళీ దాన్ని అమర్చేద్దాం. అందరూ చేతులు కడుక్కోండి. అంతా షార్ప్గా ఉంది. అంతా షార్ప్గా ఉంది. మనం మళ్ళీ మన మార్కింగ్ లైన్ మీదనే ఉన్నాం. వెనుక భాగం అంతా బాగుంది కదా అబ్బాయిలు? వెనుక భాగం అంతా బాగుంది. వెనుక భాగం అంతా బాగుంది. ఈ ట్రక్కును మార్పులు చేశారని ఎవరూ గుర్తుపట్టలేరు. ముందు భాగాన్ని సరిచేద్దాం. వద్దు వద్దు, నేను ఇప్పుడే అది చేయాలనుకోవడం లేదు. నేను వెల్డర్ను తీసుకురావాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా చక్కగా కనిపిస్తుంది. మీకు ఇష్టమైతే వచ్చి ఆ ఖాళీని చూడండి. మనం మళ్ళీ చూద్దాం. అప్పుడు మీకు దేనికోసం చూడాలో అర్థమవుతుంది. వచ్చి ఈ వైపు చూడండి. ఆ వైపు ఉన్న గ్యాప్ బాగుందా? మేడం, ఇది నిలువుగా 316 లాగా ఉందా? నేను వెళ్ళి చూడాలి. ఆమె బాగుందని చెప్పింది. ఇక్కడ ఇది చూస్తున్నారా? ఇది అంత చెడ్డగా లేదు. ఇది కొంచెం ముందుకు రావాలి. చూడండి,
అక్కడ మనకు మంచి గ్యాప్ ఉండాలి కదా. అక్కడ కొంచెం వెడల్పుగా ఉంది అంటే మనం దాన్ని తీసి కొంచెం నెట్టి వెనక్కి తీసుకురావాలి. అది దాన్ని ముందుకు తెస్తుంది. ఈ గ్యాప్ ని ముందుకు తీసుకురండి. కాబట్టి మనం ఇక్కడ ట్యాగ్ చేద్దాం. మనం దాన్ని అక్కడ ఇంకాస్త కొడదాం. మనం ఆ గ్యాప్ ని తగ్గిద్దాం. అవును, అలాగే ఏదో ఒకటి మీకు తెలుసు కదా అలా. సో మొత్తానికి ఆ గ్యాప్ పర్వాలేదు కదా. పర్వాలేదు. మరియు నేను ఆ తలుపును కొంచెం లోపలికి కొట్టగలను. అలాగే మీరు ఇలాంటి పని చేస్తున్నప్పుడు తలుపును సాధ్యమైనంత బయటకు ఉండేలా చూడండి. తలుపు బయటకు ఉండటానికి కారణం ఏంటంటే మీరు బాడీ ఫిల్ ని ఈ వైపు వేయాలి. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతుందా? తలుపు వీలైనంత బయటకు ఉంటే అది చాలా ముఖ్యమైన విషయానికి. వద్దు, తలుపు సాధ్యమైనంత బయటకు ఉండాలి. ఎందుకంటే తలుపు లోపలికి ఉంటే నేను దాన్ని ఫిల్ చేసి బాగుగా కనిపించేలా చేయడానికి తలుపు అంచున ఫిల్ వేయాల్సి వస్తుంది. అప్పుడు తలుపు ఇలా తయారవుతుంది మరియు అందులో ఫిల్లర్ ఉందని మీకు తెలుస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే తలుపును సాధ్యమైనంత వరకు బయటకు తెస్తాను. అప్పుడు నేను దాన్ని ఫిల్ చేసి బ్లాక్ స్టాండ్ చేసినప్పుడు నేను ఈ వైపు ఫిల్ వేయగలను. అది ఎంత మందంగా ఉందో ఎవరికీ తెలియదు, కానీ తలుపు గ్యాప్ ఎంత తక్కువగా ఉందో వారు తలుపు తీసి చూడగలరు. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ తలుపు మీకు వీలైనంత బయటకు ఉండేలా చూసుకోండి. నేను ఏమంటున్నానంటే మీరు ఫిల్లర్ను తలుపు మీద కాకుండా ఈ వైపున వేయాలి. ఎందుకంటే మీరు తలుపు తెరిచినప్పుడు ఇది మంచి పద్ధతి. మీ తలుపును తెరవండి, తలుపు అంచు వైపు చూడండి. ఏ కారునైనా సరే తలుపు అంచును చూస్తే ఆ తలుపు అంచు ద్వారా ఆ కారులో ఫిల్లర్ ఉందో లేదో మీరు చెప్పగలరు. ముఖ్యంగా నేను చేసేది ఏంటంటే తలుపు వీలైనంత బయటకు వచ్చేలా ప్రయత్నిస్తాను. నేను ఆ వైపు ఫిల్లర్ వేస్తాను. అప్పుడు అది బయటకు తెలియదు. నేను చాలా తెలివైన వాడిని. అవును, మీరు చేయాల్సింది అదే. లేదా మీరు అలా చేయాలని నా అభిప్రాయం. మీకు ఇష్టమైతే చేయండి, కానీ పరిస్థితి ఇదే. ఇక కటింగ్ మొదలు పెడదాం. హ్యాకింగ్ అనకూడదు, కానీ అది కటింగ్ లాంటిదే. దీన్ని కట్ చేసి అక్కడి కోణంలోనే ఉండేలా చూద్దాం. కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే దీన్ని ఈ వైపు ట్యాగ్ చేయాలి. ఈ మూల, నేను దీన్ని ఈ మూలలో ట్యాగ్ చేయబోతున్నాను. నేను ఇక్కడ ట్యాగ్ చేస్తే దాన్ని వంచడానికి వీలవుతుంది. నేను ఇక్కడ ట్యాగ్ చేస్తే అది కదలదు. మీకు అర్థమై ఉంటుంది. నేను చేయలేను. అవును, కాబట్టి నేను దీన్ని ఈ మూలలో ట్యాగ్ చేయబోతున్నాను. గ్యాప్ సరిగ్గా ఉన్న ఆ మూలలో ట్యాగ్ చేయండి మరియు మనం దీన్ని కట్ చేస్తూనే ఉంటాం. ఇది సరిపోయే వరకు దీన్ని కిందికి లాగుతూనే ఉంటాం. మనం సంతృప్తిగా ఉన్నప్పుడు వెల్డింగ్తో దీన్ని అతుకుదాం. చేద్దాం రండి. వెల్డర్ను సిద్ధం చేద్దాం. అందరూ వెల్డర్ పనిచేస్తున్నప్పుడు నేను వెల్డింగ్ చేస్తున్నది చూడండి. వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డర్ వైపు చూడకండి. మీకు అర్థమవుతోందా? అంటే సరదాగా ఉంటే అందరికీ అర్థమవుతుందని అలా అన్నాను. అవును, సరే. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పెట్టినప్పుడు నేను దాన్ని తట్టను. అక్కడ చాలా పల్చగా ఉన్న చోట కొంచెం వేయండి. అది త్వరగా పట్టుకుంటుంది. కొంచెం మెటల్ వేయండి. ధన్యవాదాలు బేబీ. ఆమె నన్ను చూసుకుంటుంది. కాబట్టి మీరు చేసేటప్పుడు కొంచెం మెటల్ వేసి వెల్డ్ చేయండి, ఎందుకంటే అది పల్చగా ఉంది కదా. మీకు ఒక మెటల్ షీట్ పైకి వస్తోంది. మీకు 18 గేజ్ ఉంది. మెటల్ కిందికి వస్తోంది. మీరు ఆ ముక్కను తాకినప్పుడు అది చాలా పల్చగా ఉండి కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మెటల్ వేయండి మరియు ఒకసారి ట్రై చేయండి. కాలిపోకుండా జాగ్రత్తగా వెల్డ్ చేయండి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ధన్యవాదాలు. అవును, నువ్వు దాన్ని నా వైపు గట్టిగా లాగాలి. నేను ఏమనుకుంటున్నానంటే డగ్ని ఇలాగే చేయమని అడుగుతాను. ఇతను నా డగ్. నేను దీన్ని గట్టిగా ఇలా లాగాలనుకుంటున్నాను. కాబట్టి మెటల్ అంతా గట్టిగా కలిసి ఉంటుంది. అదే నాకు కావాల్సింది. ఆ ఖాళీని ఉంచండి. మంచిది. చూడు, అదిగో. అవును, మన దగ్గర మూత ఉంది. నా పెన్సిల్లో. మంచిది. మనం రెండో వైపు కూడా అలాగే చేద్దాం. అది పడిపోదని ఆశిస్తున్నాను, కానీ ఏం జరుగుతుందో చూద్దాం. నేను దాన్ని కొంచెం వెనక్కి జరపాలి. అద్భుతం, చాలా బాగుంది. కేవలం ఆ ముందు భాగాన్ని తాకండి. సరే, అద్భుతం. ఇప్పుడు నేను ఏదో చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. మనం దాన్ని అంటించేశాం. సరే, మనం వీలైనంత వరకు ముందుకు వెళ్దాం మరియు ఏం చేయగలమో అది చేద్దాం. దాన్ని కిందికి లాగండి. ట్రక్ ఇప్పుడు అంతగా కట్ చేసినట్లు అనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే
నేను కొత్తగా మొదలుపెట్టాను. అది పూర్తయింది. అవును. సరే. మనం ఏం చేయబోతున్నామంటే దీన్ని కట్ చేయడం ప్రారంభిస్తాం. మరియు నేను దాని కోణంలో కట్ చేయబోతున్నాను. మనం దాన్ని కిందికి లాగుతూ బయటకు తీస్తూ అది వస్తుందేమో చూద్దాం. మనం ఏం చేస్తామంటే చూసి అది మనకు నచ్చిందో లేదో చూస్తాం. ఒకవేళ నచ్చితే అలాగే కొనసాగిస్తాం. నచ్చకపోతే దాన్ని మారుస్తాం. ధన్యవాదాలు. ఇది మేము షాపులో చేసే పనే. అచ్చం ఇదే పని. వైర్లు అడ్డు తగులుతాయి. మీరు వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలని చూస్తుంటారు. అందుకే కొన్నిసార్లు నేను అలా చేస్తాను. రా బాబు. సరే సరే, పర్వాలేదు. నేను కట్ చేయకముందే ముందుగా చేయబోయే పని. ఒక్కసారి కొలత తీసుకుందాం. సరే, మధ్య మధ్యలో ఇక్కడ ఎత్తు ఎంత, అక్కడ ఎత్తు ఎంత ఉందో చూడాలనుకుంటున్నాను. మనం కేవలం ఇలా చేద్దాం. వద్దులే, టేప్ కొలతను వదిలే. వాళ్ళు నన్ను బలవంతంగా చేయించారు. మళ్ళీ చేద్దాం. ఇలా చేద్దాం. మనం ఒకసారికి ఒక టేప్ ముక్కను తీసుకుందాం. మనం అదే చేయబోతున్నాం. ఒకసారికి ఒక టేప్ ముక్క. వద్దు, అది నాకు కావలసిన కోణం కాదు. నేను దాన్ని గీస్తాను ఎందుకంటే నేను లేదా అక్కడ నేను షూట్ చేస్తానో లేదో తెలియదు. ఇది అరుదైన విషయమని నాకు తెలుసు. నేను రెండు వైపులా సమానంగా కట్ చేయాలనుకుంటున్నాను. అంతే. నా గ్లౌజులు ఎక్కడా? అవును, అది అక్కడ తగులుతోంది. చెయ్యి. ధన్యవాదాలు. నేను దాన్ని కట్ చేస్తాను. ఆపై మనం దాన్ని కిందికి జరిపి ఇంకాస్త కట్ చేసి దాన్ని సరిచేద్దాం. ఎలా ఉంది? మర్చిపోయాను. ఇక్కడ ఉన్న ముత్యం. మనం దాన్ని తీసుకురాగలం. అది చేసిన తర్వాత. కాబట్టి సాగదీయండి. అవును, మంచి సాగదీత. కానీ మనం దీన్ని సాధించగలం. నేను ఖచ్చితంగా అదే పని చేయబోతున్నాను. సరే, నువ్వు దాన్ని పట్టుకుంటే నేను దీన్ని సరిగ్గా చూస్తాను ఎందుకంటే నేను అదే చేస్తాను. చూద్దాం. కారుపై పట్టుకోండి. నెమ్మదిగా. చూద్దాం. ముందు భాగాన్ని లాగండి. దీన్ని వంచి చూద్దాం. అది సరిపోతుందేమో. ఓ, అవును. సరే, ఇప్పుడు నేను చేయాల్సింది ఏమిటంటే ఒకవైపు టాక్ వెల్డింగ్ చేస్తాను. ఒకవైపు టాక్ చేసి మరొక వైపు టాక్ చేయాలి. మనం కొలత తీసుకుందాం. తర్వాత ఏ వైపు అయితే తక్కువగా ఉంటుందో ఆ పొడవును దానికి అనుగుణంగా మార్చుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఇలా టాక్ చేయబోతున్నాం. పర్వాలేదు, అస్సలు పర్వాలేదు. వెల్డర్తో దాన్ని కొంచెం శుభ్రం చేద్దాం. బహుశా కేవలం బ్యూట్రైల్ మోల్డింగ్ మీద మాత్రమే చేస్తాను. అలా అయితే నేను దాన్ని సులభంగా కత్తిరించగలను.
మనం దాన్ని నొక్కిపట్టి ఆ భాగాన్ని లాగుదాం. అద్భుతం మిత్రమా, నీకు ధన్యవాదాలు. సరే, దాన్ని ఆన్ చేద్దాం. పాత జోలీన్ అది. కాబట్టి మనం ఇక్కడ చేస్తున్న ప్రతిదీ మనం ఎప్పటికప్పుడు దాన్ని మారుస్తూనే ఉంటాం. అంటే మీరు కారును కత్తిరించినంత మాత్రాన అది సరిపోదు, దాన్ని మార్చుకుంటూ ఉండాలి. ప్రతిదీ మార్పులకు గురికావాలి. కాబట్టి మీరు ఇలాంటి పని చేస్తున్నప్పుడు అది ఇంకా కిందకు వస్తుందా? అక్కడ సరిపోయింది, ముందు కంటే గట్టిగా అక్కడ అమరింది. నాకు అదే కావాలి. చెవులు, ముక్కు. మంచిది. మనం ఇక్కడ చిన్న ముక్కను వేయాలని మీకు అర్థమవుతోందా? కేవలం ఒక చిన్న ఫ్లాట్ ముక్క, చిన్న ఫ్లాట్ మెటల్ ముక్క. దాన్ని కత్తిరించు. అక్కడ ఒక చిన్న ఫ్లాట్ మెటల్ ముక్కను పెట్టు. ఇది కష్టమైన పని కాదు, అస్సలు కష్టమైన పని కాదు. మనం వేరే వైపుకు వెళ్దాం. అక్కడ దాన్ని పెడదాం. ఇప్పుడు మనం అదే కొలతను పొందుతామని ఆశిస్తున్నాము. ఏమవుతుందో చూద్దాం. అది అక్కడ సరిగ్గా ఉండాలి. నాకు నిజంగా కావాల్సింది ఏంటంటే, నేనేం చేయబోతున్నానంటే దాన్ని ఇలా కత్తిరిస్తే సరిపోతుంది. సరే, నేను దాన్ని కొంచెం కత్తిరించాలి. ఒక్క నిమిషం వదిలే. అవును, సరిగ్గా లోపలి వైపునే. నేను దీని లోపలి భాగాన్ని కొంచెం కత్తిరించాలి. గ్రైండర్ తీసుకుంటాను. నేను తీసుకుంటాను. నువ్వు బాగా చేస్తున్నావు. నేను లోపలికి వెళ్ళి కత్తిరించాలనుకుంటున్నాను. నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఈ మూలలో తగలడం వల్ల అది కిందకు దిగడం లేదు. నేను దానిని కొంచెం తట్టి తీసేస్తాను. అక్కడ ఒక చిన్న ముక్క ఉంది. దాన్ని బయటకు తీయాలి. అది బయటకు వచ్చిందా? అది ఊడిందా? నేను కోసిన చిన్న ముక్క. దాన్ని తోసే చిన్న ముక్క. దీన్ని తీసుకుందాం. ఏమవుతుందో చూద్దాం. నేను దీన్ని ఇంకాస్త కత్తిరించాలి. ఇంకొంచెం. అంతే. రా పైకి. దీన్ని అక్కడికి లాగుదాం. ఆ చిన్న భాగం మాత్రమే. మనకు అది కావాలి. చాలా బాగుంది. వెల్డింగ్ యంత్రం తీసుకురా. పైకప్పును పట్టుకోవాలి. డ్రిప్ రైల్ మౌల్డింగ్ను వీలైనంత బాగా అమర్చుదాం. సరే, తీసుకో. అవును, అలాగే చేద్దాం. కాబట్టి ఇక్కడే ఫ్యాబ్రికేషన్ అవసరం పడుతుంది. ఒక కాగితం ముక్క తీసుకుని దానికి సరిపోయే చిన్న లోహపు ముక్కను చేసి దానికి వెల్డింగ్ చేయాలి. టేప్ కొలత తీసుకుందాం. టేప్తో కొలవడంలో ఎవరు సిద్ధం? అయ్యో, సరే, మనం దీన్ని పట్టుకుందాం. నువ్వు రీడింగ్ చెప్పు. రెండింటికి సమానంగా ఉండే చోటు చూద్దాం. పర్వాలేదు. ఈ స్క్రూ అనుకుంటా. ఆ స్క్రూతో సమానంగా ఉండేలా చూస్తాను. పైకప్పు పైభాగం వరకు వెళ్దాం. అక్కడ 400 అని ఉంది. 400 అంటే ఏంటో తెలియదు, కానీ మనం 500 వద్ద ఉన్నాం. కానీ మనం 400 వద్ద ఉన్నాం. ఇప్పుడు రెండో వైపుకు వెళ్దాం. కాస్త డ్రమ్ వాయిద్యం కావాలి. ఒకవేళ అది సమానంగా లేకపోతే ఏం చేయాలో తెలుసా? కోసేయాలి. పెద్దగా ఉన్న దాన్ని చిన్న దానితో సమానంగా కోయాలి. మనం 400 వద్ద ఉన్నాం. మనం ఈ పాయింట్ వద్ద ఉన్నాం. ఇదిగో ఇక్కడ. 400 అవ్వాలి. 400. మనం ఈ వైపున కొంచెం కిందికి రావాలి.
బహుశా పావు అంగుళం ఉంటుంది. ఒకసారి చూడు, అటువైపు వచ్చి చూడు. మెట్రిక్లో అది ఎంత? నాకు తెలియదు. నేను మ్యాథ్స్ పరీక్ష రాయడం లేదు కదా. అక్కడ 4 మరియు పావు ఉంది. మళ్ళీ చేద్దాం. 4 పావు, 4 పావు, 4 పావు. ఈ వైపు కొంచెం అరిగిపోయినట్టు ఉంది. అందువల్ల సరైన రీడింగ్ వస్తుందో లేదో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? మరియు ఆ వైపు మనం 400 వద్ద ఉన్నాము. కాబట్టి ఆ వైపు ఈ వైపుతో సరిపోలడానికి మనం పావు అంగుళం తీసివేయాలని నేను చెబుతున్నాను. కాబట్టి ప్రాథమికంగా నేను ఏమి చేయబోతున్నానంటే నేను ఒక గుర్తును గీస్తాను. మరియు పావు అంగుళం కంటే కొంచెం తక్కువ, ఎందుకంటే నా జిప్ కట్ బహుశా కొంచెం గజిబిజిగా చేయవచ్చు. దాన్ని కట్ చేయండి. మరియు ప్రాథమికంగా టేప్ కొలత నాకు చెప్పినందున అది ఎక్కడ కట్ చేయాలో దానికి తెలుసు. నేను దాన్ని జిప్ కట్తో కట్ చేస్తాను. ఆపై మనం దాన్ని తిరిగి వర్తింపజేస్తాము. మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. అది ఇప్పుడు నాకు దొరికింది. వెనక్కి వెళ్ళండి. నేను ఇక్కడ పైకి రావాలనుకుంటున్నాను మరియు ఇక్కడ కొంచెం మెట్టు లేదా ఏదో ఉంది. అవును, అది బహుశా పని చేస్తుంది. అద్భుతం. ధన్యవాదాలు. ఎంత మంచి కథలు. సరే, చేద్దాం. దాన్ని మళ్ళీ ఉంచుదాం. అది కిందకు వస్తుంది. నేను దాన్ని చూస్తున్నాను. నా వేలిని అందులో పెడతాను. అది బాగుంది. దాన్ని వదిలేయండి. మంచి అమరిక కదా. ఆ అమరిక బాగుంది. ఓహ్, చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. బాగుంది. పూర్తయింది. మొదటిసారి. నాలుగు 400. ఒకవైపు మరొక వైపు. నాకు నచ్చింది. సరే, కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే అది కత్తిరించబడింది. అది అలానే ఉంటుందా? నాకు ఖచ్చితంగా తెలియదు. మనం దాన్ని కిందకు లాగి ఇంకాస్త సాగదీయాలా? అవును, పరిమితి వరకు సాగదీయండి అని చెప్పాడు. సరే, మనం ఇక్కడ చిన్న టేప్ కొలత వేస్తాము. మనం తలుపు ముందు భాగంలో అడుగు వద్ద ఉన్నాము. మనం వెనుక భాగంలో 1 అడుగు మరియు 38 వద్ద ఉన్నాము. కాబట్టి మనం వెనుక భాగం కంటే ముందు భాగంలో తక్కువగా ఉన్నాము. సరే, కాబట్టి నేను ఏమి చేయబోతున్నానంటే బహుశా నేను దాన్ని 1 నిమిషం పాటు అలాగే ఉంచుతాను. దాన్ని 1 నిమిషం పాటు అలాగే ఉంచండి.
ఆపై మనం కొంచెం సేపట్లో నిర్ణయించుకుంటాము. బహుశా మనం యజమానిని పిలిచి అతను దాన్ని కిందకు లాగాలనుకుంటున్నాడేమో చూద్దాం. దీన్ని బయటకు తీయడం కష్టమవుతోంది కాదా? అది కష్టమవుతోంది. మనం దీన్ని ఇక్కడ కట్ చేశాము, మనం దీన్ని అక్కడ కట్ చేశాము. ఇక్కడ షీట్ మెటల్ ఏదీ వంగడం లేదు. కాబట్టి నేను దీన్ని పూర్తి చేసినప్పుడు ఇక్కడ వెల్డింగ్ చేయబడి ఉంటుందని మీరు ఊహించవచ్చు. అది సరికొత్తగా ఉంటే ఊహించుకోండి. నేను ఇక్కడ అడ్డంగా వెల్డింగ్ చేస్తాను. చాలా కార్లకు అక్కడ లెడ్ ఉంటుంది. నేను అక్కడ అడ్డంగా వెల్డింగ్ చేయగలను. ఖాళీ ఉంటే నేను కోట్ హ్యాంగర్తో దాన్ని అందంగా మారుస్తాను. ఇక్కడ వెల్డింగ్ ఎక్కడా మీకు కనిపించదు ఎందుకంటే నేను వెల్డింగ్ చేస్తాను. అంతా పూర్తవుతుంది. నేను వెనుక వైపు వెల్డింగ్ చేసినప్పుడు అది ఎవరికీ తెలియదు ఎందుకంటే నేను మొత్తం వెనుక వైపు వెల్డింగ్ చేసి చాలా చక్కగా గ్రైండ్ చేస్తాను. మీరు అస్సలు కనిపెట్టలేరు. మీ దగ్గర మంచి ట్రక్కు ఉంటుంది. దానికి మీరు రూఫ్ నింపాల్సిన అవసరం ఉండదు. మీరు ముందు భాగాన్ని నింపాల్సిన అవసరం లేదు. మీరు కిటికీల వెనుక భాగాన్ని నింపాల్సిన అవసరం లేదు. నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైతే. అవును అవును. ఏంటి అది ఊడిపోయిందా? ఓహ్ సరే, విరిగిపోయింది. అది అలాగే చేస్తుంది. దాన్ని వెనక్కి లాగండి. అవును, దాన్ని వెనక్కి లాగి సరిచూసుకోండి. మీకు కావాలి. అవును, మళ్ళీ అలా చేయండి. చేద్దాం పదండి. కాబట్టి ఒక వెల్డ్ విరిగిపోయింది. మేము ప్రైబార్ పెట్టి దాన్ని వెనక్కి లాగుతాము. కానీ మేము ఒకటి చూసుకోవాలి. మేము కొంచెం ఒత్తిడిని ఉపయోగించాల్సి ఉంటుంది. బహుశా దాన్ని అటువైపు తీసుకురావడానికి. అదేనా? అవును. వద్దు. మరి వెనక్కి వెళ్ళింది. చాలా వెనక్కి వెళ్ళింది. దాన్ని కొంచెం లోపలికి రానివ్వండి. ఈ మూలలో లెడ్ ఉంది. మాకు చిన్న సమస్య ఎదురవుతోంది. నేను ఏం చేస్తున్నానో చూడటానికి హెల్మెట్ పెట్టుకోవాలి. కొంచెం ఓపిక పట్టండి. నాకు గుర్తుంది. ఆమె నా వైపు చూసింది. అంతే చాలు. దాన్ని ఎవరు లాగాలనుకుంటున్నారు? అబ్బాయి లాగుతాడు. నువ్వు దొంగ వెధవవి. నువ్వు ఆ కిటికీ భాగం మీద వెనక్కి లాగు. అవును, కాబట్టి జాగ్రత్తగా ఉండు. అది పట్టుకునే చోటు ఎక్కడో వెతకాలి. నాకు దొరికిందని అనుకుంటున్నాను. మంచిది 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 మంచిది. ఓహ్, అది విడిపోయింది. అది ఎంత మెత్తగా ఉందో చూసారా? కాబట్టి వెనుక వైపు ఏం చేయాలో మొదలు పెట్టాలంటే మనం అంతా విడదీశాము. మధ్యలో మొదలుపెట్టి ఇటువైపు మరియు అటువైపు పని చేయండి. ఇక్కడ మొదలు పెట్టాను, అటువైపు వెళ్లడం మొదలు పెట్టాను. అటువైపు నాకు పెద్ద బుడగలా వస్తే ఏం చేయాలి? నువ్వు దాన్ని లాగి తగ్గించాల్సి ఉంటుంది. కానీ మనం అది చేయకూడదు. మనం మధ్యలో మొదలుపెట్టి ఇటువైపు తెచ్చి తర్వాత అటువైపు వెళ్దాం. రండి, దాన్ని చూద్దాం, పరిశీలిద్దాం మరియు ముఖ్యంగా దాన్ని చూసి అన్నీ సరిగ్గానే ఉన్నాయో లేదో తెలుసుకుందాం. నేను చెప్పేదాని ఉద్దేశ్యం ఏమిటంటే నేను దగ్గరకు వస్తాను. నేను క్యాబ్ వెనుక భాగం వైపు చూస్తాను. అది సరిగ్గా ఉందో లేదో అని. అది అదే విధంగా కిందకు ఉన్నట్లు కనిపిస్తోంది. నేను అదే చేస్తాను. కాబట్టి నేను ఆ భాగాన్ని నెట్టాను. నేను మధ్యలో మొదలు పెడతాను. మనం చాలా ముందుకు వెళ్లడం వల్ల ఇప్పుడు కొంచెం పైన ఉన్నాము. మనం దాన్ని పైకి లాగాము. గుర్తుంచుకో, మనం దీన్ని మ్యాట్ డాగింగ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు నేను ఆ లైన్ను శుభ్రం చేయబోతున్నాను. కానీ నేను అక్కడ మొదలుపెట్టి ప్రతి అంగుళం ఇటువైపు తర్వాత అటువైపు వెళ్తాను. ఆ విధంగా నాకు ఈ వైపు లేదా ఆ వైపు ఎటువంటి ముడతలు రావు. డోర్ టాప్స్ అమర్చినప్పుడు అది నిజంగా బాగుంటుంది. ఎందుకంటే డోర్ టాప్స్ ఇక్కడికి దిగుతాయి. అప్పుడు అది నిజంగా కత్తిరించినట్లు కనిపిస్తుంది. కానీ మనం బహుశా ఎక్కువ ఇబ్బంది లేకుండా మరికొంచెం దూరం వెళ్ళవచ్చు. కానీ ఇది బాగానే సాగుతోంది. మరియు ఎక్కడైతే కట్ చేశామో అక్కడ నేను రిలీఫ్ ఇచ్చినట్లు మీరు చూడవచ్చు. ఇది ఫ్యాక్టరీలో ఎలా జత చేయబడిందో అక్కడే నేను రిలీఫ్ ఇచ్చాను. దీన్ని తిరిగి వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ పైకప్పును సగానికి కత్తిరించడం కంటే ఇది చాలా సులభం. మంచిది, మీకు అలా అనిపించినందుకు సంతోషం. అది ఎలా కలిసిపోతుందో చూస్తున్నారా? దాన్ని ఇంకాస్త శుభ్రం చేద్దాం. మనం మధ్యలో మొదలుపెట్టి అటువైపు వెళ్దాం. నేను అక్కడ వెల్డింగ్ చేస్తే ఆ చిన్న వెల్డింగ్ భాగాన్ని గ్రైండ్ చేయగలనని మీకు కూడా బాగా తెలుసు. దానిపైన కొంచెం ఫిల్లర్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ అంతా కత్తిరించాల్సిన అవసరం లేదు. బాగుంది. ఎలా ఉన్నారు మిత్రమా? మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఇప్పటికే పావు అంగుళం టేప్ ముక్కను తీసుకున్నారు. మరి కొంచెం పావు అంగుళం. నేను అది మళ్ళీ చేయమంటారా? అది అద్భుతంగా ఉంటుంది. అద్భుతం. బహుశా మనం చేస్తాం. బహుశా అక్కడ
మరియు చూడండి, మరియు మీరు చెప్పినట్లు అక్కడ ఫిల్లర్ ఉండవచ్చు. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతుందా? అందుకే చెప్పడం కష్టం, కానీ నేను దగ్గరగా ఉన్నంత వరకు పర్వాలేదు. మీరు అక్కడ కత్తిరించిన ముక్కను మళ్ళీ కత్తిరిస్తారా? మీరు దాన్ని కత్తిరిస్తారా లేదా అక్కడ కొత్త ముక్కను వేయాల్సి ఉంటుందా? నాలోని ఇంజనీరింగ్ మెదడు బయటకు వస్తుంది. ఓ మంచిది, నాకు అది నచ్చింది. దాన్ని ఏమంటారు? మూన్ డాగ్, మ్యాడ్ డాగ్, మ్యాడ్ డాగ్, మ్యాడ్ డాగ్, మ్యాడ్ డాగ్. మరియు మనం ఆ డోర్ టాప్ ని పెట్టినప్పుడు అది అలా కనిపిస్తుంది. నేను దాన్ని అక్కడ పట్టుకోవడం మీరు చూశారు కదా. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మంచి పని, చాలా బాగుంది. అద్భుతం, ధన్యవాదాలు. మీరు ఆ డోర్ టాప్ ని మళ్ళీ అక్కడ పెట్టాలనుకుంటున్నారా? ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడవచ్చు. అతను డోర్ టాప్ ని ఇక్కడ ఉంచాడని మీరు చూడవచ్చు. నేను ఏమనుకుంటున్నానంటే మనం ఖచ్చితంగా ఈ భాగాన్ని తీసుకుని పైన అమర్చాల్సి ఉంటుంది. అప్పుడే అది సరిగ్గా సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇది చాలా బాగా సరిపోతుంది, కానీ ఇక్కడ మనం దీన్ని ఎలా మార్చాలో మీరు చూడవచ్చు. మనం ఈ భాగాన్ని ఉపయోగిస్తాము మరియు దీన్ని ఇక్కడ సరిచేస్తాము. మనం అది తర్వాత చేస్తాం, కానీ ఇది మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ భాగాన్ని బయటకు తీసుకురావడానికి కట్ చేస్తారా? అవును, మనం దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఆ భాగాన్ని తిరిగి అమర్చి అది సరిపోయేలా సర్దుబాటు చేస్తాం. మనం దీన్ని కట్ చేసి బయటకు తీస్తాం. ఈ మూల సరిపోవడానికి మనం ఎంత తీయాలో అంత తీస్తాం, ఎందుకంటే తీసేస్తే ఇది సరిగ్గా సరిపోతుంది. మనం ఏం చేస్తున్నామో చూస్తున్నారా? కాబట్టి మనం దీన్ని కట్ చేయవచ్చు. మనం ఇదంతా ఉపయోగించవచ్చు. బాగుంది, కానీ మనం దీన్ని ఇక్కడ కట్ చేయాల్సి వచ్చింది. అవును, కాబట్టి ఇక్కడ కట్ చేసి దాన్ని బయటకు వంచండి. అవును, మనం ఇప్పటికే దీన్ని కట్ చేసి అలా చేశాము, కాబట్టి మనం దీన్ని కూడా చేయాలి. దాన్ని బయటకు వంచడం వల్ల సరిపోయింది. అవును, ధన్యవాదాలు. పర్వాలేదు. ముందు భాగం నుండి ఎంత వస్తుందో ఆశ్చర్యంగా ఉంది. మీరు నిజంగా అంత మాత్రమే కట్ చేశారు. అవును, మరియు దానికి కారణం ఏంటంటే మనం అలా చేసే బదులు నేను పైకప్పును సగానికి కట్ చేస్తే. అవును, మనం ఇంకాస్త ఎక్కువ వెతకవచ్చు. దీన్ని కిందకు దించడం ఎంత కష్టమో అని నేను ఆలోచిస్తున్నాను. మీకు తెలుసా? మీకు తెలుసు కదా? అవును, మనం చేస్తున్న పనిలో ప్రజలు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ కొలత ఈ ఒక్కటి. అవును, ఈ ఒక్కటి నేను వెళ్ళినప్పుడు నేను దాన్ని కిందకు తీసుకోలేను, కానీ నేను దీన్ని చూస్తున్నాను. ఇది పైకి వస్తుంది మరియు ఇది కూడా పైకి వస్తుంది. కాబట్టి ఇది కూడా అంతే. తలుపు పైభాగం వచ్చినప్పుడు ఇది కూడా పైకి వస్తుంది. నిజమే, కాబట్టి ఇది ఇలా వెళ్తుంది. అది కొంచెం పైకి లేవడం గమనించండి. మనం ఇక్కడికి వస్తాం, అది అక్కడికి వస్తుంది. మనం దీన్ని దగ్గరగా తీసుకువస్తున్నామని ఆశిస్తున్నాను. అవును, అంటే నేను ఈ భాగంతో వెనుక వైపుకు వెళ్ళాను. మనం దీన్ని కొంచెం పైకి లేపాము, ఎందుకంటే మనం దీన్ని గట్టిగా లాగుతున్నాము. మనం దీన్ని ముందు భాగంలో నెట్టి దాన్ని సాగదీయడానికి ప్రయత్నిస్తున్నాము, కాబట్టి అది నిజానికి దాని వెనుక భాగాన్ని మార్చింది. అవును, కాబట్టి ఇది పైకి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి తిరిగి అమర్చండి. అవును, ఇప్పుడు నేను ఇక్కడి నుండి ఒక ముక్కను తీయాల్సి ఉంటుంది. దాన్ని మళ్ళీ అక్కడికి సరిపోయేలా చేయడానికి. కాబట్టి నేను దీన్ని కట్ చేస్తాను, దాన్ని కత్తిరించే, దాన్ని మళ్ళీ అక్కడ వెల్డింగ్ చెయ్యి, మరియు నేను నా భాగాన్ని ఇక్కడి నుండి తీసుకుంటాను, మరియు నేను ఆ మూలను మళ్ళీ సరిపోయేలా చేస్తాను. కాబట్టి వెనక్కి తిరిగి చూస్తే మీరు దాన్ని అక్కడ కత్తిరించి ఉండాల్సింది మరియు ముందు భాగాన్ని కత్తిరించాలా వద్దా అని చూసుకోవాల్సింది. అవును, మీరు పెట్టిన చోట కొంచెం వెనుక వైపు వెనక్కి తిరిగి చూస్తే. అవును, నేను అప్పుడు కూడా ఇంకా నేను దాన్ని కత్తిరించాల్సిందే. అవును, కాబట్టి అక్కడ ఇంకా ఆ కటింగ్ ఉంటుంది. నేను దాన్ని ముందే కత్తిరించినా సరే, కానీ నేను ఆ అడుగు భాగాన్ని అలాగే ఉంచవచ్చు. అవును, మీరు చెప్పింది నిజమే. అక్కడ చూడు, అసలు విషయానికి అదే. మీకు తెలుసా, గతసారి నేను అనుకున్నది కూడా సరిగ్గా ఇదే. ఇటు వచ్చి చూడు. నేను దాన్ని పెట్టడానికి వెళ్ళినప్పుడు అది సరిపోవడం లేదు. కప్పు ముందు వైపుకు వాలి ఉంది. అవును, కాబట్టి అది సరిపోయేలా చేయడానికి నేను దీన్ని కత్తిరించి ఆ వైపుకు వంచాలి. కాబట్టి అది ముందుకు వెళ్ళాలంటే నేను ప్రాథమికంగా దాన్ని కత్తిరించాల్సిందే. కాబట్టి అది ఒక రకంగా అవును, మీరు చెప్పింది నిజమే. మరియు అది అవును, నేను దాన్ని అలాగే ఉంచవచ్చు, కానీ ప్రాథమికంగా నేను దాన్ని తొలగించాలి. అవును,
నేను దాన్ని వదిలేయవచ్చు మరియు గ్యాప్ సరిచేయడానికి డోర్ అంచున కొంత భాగం కత్తిరించవచ్చు. కానీ మీరు చెప్పింది నిజమే, నేను దాన్ని అక్కడి వరకు వదిలేయవచ్చు. ఇప్పుడు నాకు 2 వెల్డింగ్ గుర్తులు ఉంటాయి. నాకు ఇక్కడ ఒక వెల్డింగ్ గుర్తు మరియు మధ్యలో ఒక వెల్డింగ్ గుర్తు ఉంది. మీరు చెప్పినట్లుగా ఆ ఒక్క గుర్తుకు బదులుగా నేను బహుశా ఒకే వెల్డింగ్ గుర్తును కలిగి ఉండవచ్చు. కానీ వెనక్కి తిరిగి చూస్తే నేను దాన్ని కత్తిరించేశాను. కానీ అవును, నేను తిరిగితే సరిపోయేది. అప్పుడు నేను ఫోటో తీయించుకోవచ్చు. అబ్బాయిలు, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. పర్వాలేదు. అయినా మంచి ఆలోచన. నాకు నచ్చింది. మీ తెలివితేటలను ఉపయోగిస్తున్నారు. కొంతమంది దాన్ని ఉపయోగించరు. సరే, అందరూ చూసినందుకు ధన్యవాదాలు. మేము నిజంగా అభినందిస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రూఫ్ ఎలా కత్తిరించాలో అనే దానిపై జ్ఞానాన్ని పొందారు. కానీ నా దగ్గర అనుభవం ఉంది. అది అర్థమవుతుందా? ఇక్కడ ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు. మరియు నా దగ్గర ఉన్నది అనుభవం, ఎందుకంటే నేను దీన్ని చేస్తున్నాను. మీరు దీన్ని చేసినప్పుడు మీ జ్ఞానాన్ని ఉపయోగించండి మరియు మీరు పూర్తి చేసినప్పుడు మీకు అనుభవం వస్తుంది. వచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. మేము రేపు తిరిగి వస్తాము.